కోరామీసాల స్వామి కొమిరెలి మల్లన్న నీకు కోటొక్క కొబ్బరికాయ కొమిరెలి మల్లన్న నీకు ఘనమైన పట్నాలు కొమిరెలి మల్లన్న. నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్నాడు మన కొమిరవెల్లి మల్లన్న దేవుడు. సిద్దిపేట జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న మల్లన్న ఆలయం మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. దీంతో త్వరలో జరగనున్న మల్లన్న కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు అన్ని ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. భక్తుల చేత ఆప్యాయంగా కొమిరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాక గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు. కొమిరవెల్లి మల్లన్న ఆలయం 650 ఏళ్ల పూర్వం నుంచే ఉన్నట్లు చరిత్ర ఆనవాళ్లు చెబుతున్నాయి. ఆలయ సమీపంలో మొఘల్ చక్రవర్తి హుమయూన్ సిక్కా దొరకడంతో హుమయూన్ కాలం కంటే ముందు నుంచే ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. ఆలయాన్ని రాజును నిర్మించలేదని స్వామివారే స్వయంగా వెలిసినట్లు భక్తులు చెబుతున్నారు. కైలాసంలోని పరమశివుడే మల్లికార్జున స్వామి రూపంలో కొమరవెల్లిలో వెలిసినట్లు భక్తులు నమ్మకం. స్వామివారి గర్భగుడికి వెళ్లే దారిలో ముందు మెట్ల పక్కన ఉన్న ఒల్లుబండకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులంతా ఒల్లుబండ వద్ద తప్పనిసరిగా ధ్యానిస్తారు. బండ ముందు కూర్చొని 2 చేతుల బొటనవేళ్లు ఒకదానిపై ఒకటి బండపై పెట్టి తమ మనసులో అనుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. రాజగోపురం నుంచి దేవాలయానికి వెళ్లే దారిలో ఉన్న గంగరేగు చెట్టును భక్తులు పవిత్రంగా పూజిస్తారు. ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు ముందుగా గంగరేగు చెట్టు పూజలు చేసి ముడుపును కట్టి స్వామివారిని దర్శించుకుంటారు. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం కొమరవెల్లి మల్లన్న కళ్యాణం నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం మొదలుకొని ఉగాది పండుగ ముందు వచ్చే ఆదివారం వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. అనేక మంది భక్తులు ప్రత్యేకంగా రంగుల అంగీలు, గజ్జెల లాగులు, టోపీలు ధరించి ఒంటికి పసుపు రాసుకొని చేతిలో కొరడాలతో ఉత్సాహంగా గంతులు వేస్తూ స్వామివారి దర్శనం చేసుకుంటారు. అలంకరించిన కుండలతో బోనం చేసి తలపై అన్ని ఆలయాల్లో కుంకుమ ఉపయోగిస్తే ఇక్కడ మాత్రం పసుపు వాడతారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇతర సందర్భాల్లోనూ క్వింటాళ్ల కొద్ది పసుపును వినియోగిస్తారు. పసుపు బొట్టుగా పెట్టుకోవడంతో పాటు దానిని ప్రసాదంగా నోట్లో వేసుకోవడం ఆనవాయితీ. అంతేకాకుండా దెయ్యం, భూతాలు పట్టిన వారికి స్వామివారి పసుపు నుదుటిన పెడితే అవి మాయం అవుతాయని నమ్మకం. అంతేకాకుండా స్వామి పసుపును నోట్లో వేసుకుంటే రోగాలు తగ్గిపోవడంతో పాటు ఆరోగ్యంగా తయారవుతారని భక్తుల నమ్మకం. జాతర సమయంలో భక్తులను విశేషంగా ఆకర్షించే ఇంకొక వేడుక పెద్దపట్నం. ఇది శివరాత్రి రోజున జరుగుతుంది. స్వామి కొమిరెలి మల్లన్న నీకు కోటొక్క మొక్కులంట కొమిరెలి మల్లన్న కోరామీసాల స్వామి కొమిరెలి మల్లన్న నీకు కోటొక్క అంటే నిప్పుల మీద నడవటం భక్తి శ్రద్ధలతో చాలా ఉత్సాహంగా జరుగుతాయి.